ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. సో ఇప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేస్తూ వాతావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకొని స్కూళ్ళకు కూడా సెలవులను ప్రకటిస్తూ ఈ జిల్లాల వారందరికీ హాలిడేస్‌నైతే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం జరిగింది. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏ జిల్లాలలో స్కూల్స్‌కు సెలవిచ్చారు మరియు ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్‌ని వాతావరణ శాఖ జారీ చేసింది. ఏ జిల్లాలలో ఏ విధంగా వర్షాలు కురవబోతున్నాయో వీడియోలో కంప్లీట్‌గా అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వెదర్‌కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే ఏపీలో దిత్వా తుఫాన్ ప్రభావం చూపిస్తుంది. దీని యొక్క ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి వెంబడి ఉత్తరం వైపు కదులుతూ భయపెట్టినటువంటి సైక్లోన్ నిన్న సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇవాళ అది మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలోని దిత్వా తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు ఉదయం వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని సూచించారు. ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం దిత్వా తుఫాను నెమ్మదిగా కదులుతోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనిస్తుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో వస్తుందని ఆయన ప్రకటించారు. ఆ సమయంలో ఏపీలోని తిరుపతికి 180 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. తరువాత అక్కడ వంకరగా తిరిగి యూ టర్న్ తీసుకోనుంది. ఇదిలా ఉంటే తుఫాను తమిళనాడులో తీరం దాటుతుందని మొదట అంచనా వేసినటువంటి అధికారులు తీరం దాటకుండా ఏపీ వైపు బయలుదేరినటువంటి తుఫాను చూసి వీళ్ళు షాక్కు గురయ్యారు. కానీ వాతావరణంలో వచ్చినటువంటి అనూహ్య మార్పుల వల్ల దిత్వా యూ టర్న్ తీసుకుందని ప్రకటించారు. దిత్వా తుఫాను కారణంగా ఈ రోజున ఏపీలోని పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో ఫ్లాష్ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ఏరియాస్కు అలర్ట్ జారీ చేసింది. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు మరియు తిరుపతి, నెల్లూరు జిల్లాలకు సెలవులను ప్రకటించింది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. నెల్లూరు నుంచి మనకు తిరుపతి జిల్లాలలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని, కాబట్టి 4 జిల్లాల వారికి సెలవులను అయితే స్కూల్స్‌కి, కాలేజీకి అయితే ప్రకటించడం జరిగింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా దిత్వా తుఫాను కొనసాగుతుంది. ఈ యొక్క తుఫాన్ అనేది మనకు క్రమక్రమంగా మనకు బలహీనపడుతూ అక్కడక్కడ మనకు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్‌ను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ 4 జిల్లాల ప్రజలు అనగా తిరుపతి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం ఈ 4 జిల్లాల ప్రజలు ముఖ్యంగా జాగ్రత్తలు వహించాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రయాణాలు కూడా నేడు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఎవరు కూడా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలు ఈ 4 జిల్లాలలో కూడా సిద్ధం చేసింది వాతావరణ శాఖ. ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణకు సంబంధించి కనుక మనం వచ్చినటువంటి అప్డేట్ని కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో పలు జిల్లాలలో మనకు రానున్నటువంటి 4 రోజుల పాటు మనకు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాతావరణ శాఖ ప్రకటించినటువంటి విధానాన్ని బట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఏ జిల్లాలలో ఈ వర్షాలు ఉండబోతున్నాయి అనే విషయానికి వస్తే నల్గొండ, అలాగే మనకు సూర్యాపేట, మహబూబ్‌నగర్, మహబూబాబాద్,